ప్రపంచంలోనే అత్యంత గొప్ప వీరుడు అజేయుడైన అర్జునుడు ఇప్పుడు తన రథంలో వణికిపోతున్నాడు. శత్రువుల బాణం వల్ల కాదు, తన మనసులో పుట్టిన ఆవేదన వల్ల. ఒక యోధుడు తన విల్లును పట్టుకోలేనంత బలహీనుడుగా ఎలా మారిపోయాడో ఇవాళ తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? అర్జునుడు తన దైన్యాన్ని శ్రీకృష్ణుడికి వివరిస్తున్న 29, 30 అండ్ 31 శ్లోకాలు ఇవి. సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్య వ్యస్తాతుం భ్రమతీవ చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాభవే. కురుక్షేత్రం. ఇప్పటికీ యుద్ధం ఇంకా మొదలు కాలేదు, కానీ అర్జునుడు మాత్రం ఇప్పటికే ఓటమి అంచున నిలబడ్డాడు. అర్జునుడి శరీరం ఒక్కసారిగా డిఫరెంట్గా రెస్పాండ్ అవుతోంది. అతని చేతులు వణుకుతున్నాయి, శరీరం మొత్తం కంపిస్తోంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటుంది. అతని చేతిలో ఉన్న అదే గాంధీవం, ఎన్నో యుద్ధాల్లో శత్రువులను వణికించిన విల్లు ఇప్పుడు నెమ్మదిగా అతని వేళ్ల నుంచి జారిపోతోంది. అతని చర్మం మండిపోతున్నట్టు అనిపిస్తోంది. అతని మనస్సు ఖాళీగా మారుతోంది. ఇది యుద్ధ భయం కాదు, ఇది కర్తవ్య బరువు. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: కృష్ణ, నా కాళ్ళు వణుకుతున్నాయి, నా చేతులు చచ్చుబడిపోతున్నాయి, నా నోరు ఎండిపోతోంది, నా శరీరం అంతా చెమటలు పడుతున్నాయి, ఒళ్ళు గగురుపాటుకు లోనవుతోంది, నా మనసు స్థిరంగా లేదు, ఏది సరైనదో ఏది తప్పో నాకు తోచడం లేదు. కృష్ణ, నా చేతిలోని గాంధీవం జారిపోతుంది, నా చర్మమంతా మంటలు పుడుతుంది, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, నా తల తిరుగుతోంది అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పుకుంటున్నాడు. అర్జునుడి ధైర్యం కరిగిపోయింది, మనిషి హెల్ప్లెస్నెస్ బయటపడింది. అర్జునుడు చుట్టూ చూస్తుంటే అతనికి అన్నీ అశుభంగానే కనిపిస్తున్నాయి. గాలి భారంగా ఉంది, దిశలు వింతగా కనిపిస్తున్నాయి, మనస్సులో భయం పెరుగుతోంది. చివరగా అర్జునుడు తన అసలు భయాన్ని బయటపెడతాడు. కేశవ, నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఇది తాత్విక దృష్టి కాదు, ఇది భ్రమలో పడ్డ మనసు. బుద్ధి బలహీనమయ్యాక మనిషి మూఢనమ్మకాలకు లొంగిపోతాడు. ఇప్పుడే అర్జునుడు యుద్ధం తర్వాతి దృశ్యాన్ని ఊహిస్తున్నాడు. రక్తంతో నిండిన నేల, పడిపోయిన శరీరాలు, మౌనంగా పడున్న బంధువులు అతని మనసుని కృంగదీస్తోంది. ఇదంతా చూసిన అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఈ యుద్ధంలో నా సొంత వాళ్ళనే చంపితే నాకు ఏ మేలు కలుగుతుంది కృష్ణ అని క్వశ్చన్ చేస్తున్నాడు. విజయం కూడా అతనికి ఓటమిలానే అనిపిస్తోంది, రాజ్యం కూడా శూన్యంలా కనిపిస్తోంది.
ఇక్కడ అర్జునుడు పాపాన్ని తిరస్కరించడం లేదు, అతడు ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, బంధాలనే శాశ్వతంగా భావిస్తున్నాడు. అందుకే గాంధీవం జారింది, ధైర్యం కుప్పకూలింది, బుద్ధి అయోమయానికి లోనైంది. ఇది అర్జునుడి బలహీనత మాత్రమే కాదు, ఇది మానవ సహజ స్థితి. ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది. మన లైఫ్లో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్యానిక్ అటాక్స్ ఎదుర్కొంటాం కదా. మనం ఏదైనా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన మనసు రకరకాల సాకులు వెతుకుతుంది. అర్జునుడు తన భయాన్ని జాలి అని, కనిపించే ప్రతిదాన్ని అపశకునమని అనుకుంటున్నాడు. నిజానికి అపశకునం బయట లేదు, అది అతని మనసులో ఉంది. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, భయం మన వివేకాన్ని కప్పేసినప్పుడు అన్నీ మనకు వ్యతిరేకంగానే కనిపిస్తాయి. మన బాధ్యత నుండి పారిపోవడానికి మనసు వేల కారణాలు చెబుతుంది, కానీ అది నిజం కాదు, అది కేవలం ఒక మానసిక బలహీనత మాత్రమే. మరి అర్జునుడు యుద్ధం మానేస్తాడా? రాజసుఖాల కంటే భిక్షాటనం మిన్న అని భావిస్తాడా? అతను కృష్ణుడికి ఇంకా ఏం చెప్పాడో తర్వాతి శ్లోకాల్లో తెలుసుకుందామా? ఇదే క్షణం భగవద్గీత పుట్టడానికి అత్యంత అవసరమైన క్షణం. ఎందుకంటే మనిషి పూర్తిగా కూలినప్పుడే భగవంతుడు అతన్ని లేపుతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.